అక్రమముగా అన్యాక్రాంతమవుతున్నటువంటి చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ ప్రవచన దేవుని సంఘం ఆస్తులను పరిరక్షించుకొనటానికి ధ్యేయంగా బిషప్ జోసెఫ్ గారి యొక్క సారథ్యములో ఎంతో అత్యున్నతమైనటువంటి స్థాయికి చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీని వారెంతో ముందుకు తీసుకెళ్లారు. వారి తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలను బట్టి అక్కడ చాలా అన్యాయానికి గురైనటువంటి ఆస్తులను బట్టి ఎంతో విచారకరమైనటువంటి పరిస్థితిని మరి అక్కడ అభివృద్ధి చెందినటువంటి ఎంతోమంది యువకులు, నిరుపేదలు, నిరాశ్రయులైనటువంటి వారికి ఆశ్రయం కలిగి చేసినటువంటి చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ దాని ఆస్తులు అన్యాక్రాంతం కావటం వలన ఇప్పుడు దానిలో నుండి పైకొచ్చినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, మరి నిరుపేదలైనటువంటి వారు, ఉన్నత స్థితికి వచ్చినటువంటి వారు అందరూ కలిసి ఎంతోమంది వందల మంది పాస్టర్లు కూడా అభివృద్ధి చెందినటువంటి ఆ సంస్థ ద్వారా బెనిఫిట్ పొందిన వారు అందరూ ఏకమయ్యారు. అందరూ కలిసి బైబిల్ ప్లేస్ నాది మాది అనే కంకణంతో వారి యొక్క హక్కును సాధించుకునటానికి, బైబిల్ ప్లేస్ అన్యాక్రాంతం అవటానికి లేదు, తిరిగి మరల ఈ చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ యొక్క ఈ ప్రవచన దేవుని సంఘం ఆస్తులు మరల తిరిగి ఈ సంస్థకు అప్పగించాలి, అన్యాక్రాంతం జరగనివ్వం, అది ఎన్నటికీ కూడా అది చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ అక్కడ సేవలు జరుగుతూనే ఉండాలి. జ్ఞాపకంగా కొన్ని వందల ఏండ్ల నుంచి ఈ చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుటం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అయితే మరి ఈ మధ్య కాలంలో రాజమండ్రిలోనే ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక తీర్మానాన్ని అందరూ ఏకతాటి మీదకు వచ్చి మేమందరం మీ వెనుకుంటాం, మనమందరం కలిసి ఈ బైబిల్ ప్లేస్ చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీ యొక్క ఆస్తులను మరలా తిరిగి మనము పొందుకుని మరలా పూర్వ వైభవాన్ని తీసుకురావాలనేటువంటి నినాదంతో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్ ప్రొటెక్షన్, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ సంయుక్త సంస్థలు ఇవన్నీ కూడా మద్దతునిస్తూ అక్కడ ఈ జరిగినటువంటి ఆ సమావేశంలో అందరూ ఒకే నినాదంతో ముందుకు రావటం జరిగింది. ఈ హక్కును సాధించుకునే వరకు కూడా మనమంతా కలిసి పనిచేద్దామని ముందుకు వచ్చారు. జార్జి శ్రీమంతుల నేషనల్ ప్రెసిడెంట్గా మేము మద్దతునిస్తూ మరల ఆ ఆస్తిని మరల వెనక్కి రప్పించుకుని అక్కడ జరిగినటువంటి ఆ కారణాలన్నిటినీ కూడా మేము లీగల్ ప్రొటెక్షన్ టీమును కూడా మేము సిద్ధపరిచి ఏ విధంగా మేము ఫోర్స్ తీసుకొచ్చి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలను కూడా మేము తీసుకుని మేము అవసరమైతే తిరుగుబాటు చేసి బైబిల్ ప్లేస్ యొక్క ఆస్తులను పరిరక్షించుకునటమే మా ధ్యేయం. సాధిద్దాం, మన యొక్క బైబిల్ ప్లేస్ ఆస్తులను సాధిస్తాం అనే నినాదంతో ముందుకు వస్తున్నాం. జార్జి శ్రీమంతుల నేషనల్ ప్రెసిడెంట్. మన ఆస్తులను మనం కాపాడుకోవడానికి ఇదే వాయిస్తో మాది అంటే మాదే ప్రవచన దేవుని సంఘం మాది, ప్రవచన దేవుని సంఘం మాది, ప్రవచన దేవుని సంఘం నాది, ప్రవచన దేవుని సంఘం నాదే, బైబిల్ ప్లేస్ నాదే, అన్యాక్రాంతమవుతున్న బైబిల్ ప్లేస్, అన్యాక్రాంతమైనటువంటి బైబిల్ ప్లేస్ రక్షించాలి. Right, wonderful. We want Bible place. We want justice. Justice is a Bible place. We want Bible place. We want Bible place. ప్రార్థన చేసుకోవాలి. వీడియో బాగుంది యూట్యూబ్ లో ఇట్లా పెట్టాలి.
స్వామి గారు ఎక్కడున్నారు? ఈ మాట క్రైస్తవ ఆస్తులు దోపిడి జరుగుతుంటే మన ఆస్తుల పరిరక్షణకై మన కోసం మిషనరీలు చెమటూర్చిన రక్తమిది మన ఆస్తిరా. క్రైస్తవ ఆస్తులు దోపిడి జరుగుతుంటే మన ఆస్తుల పరిరక్షణకై మన కోసం మిషనరీలు చెమటూర్చిన రక్తమిది మన ఆస్తిరా. కదం తొక్కి కదలిరా క్రైస్తవ జనాంగమా, మన ఆస్తుల జోలికొస్తే తాట తీసి తరిమేస్తాం. ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ పిలుస్తుంది, కదలిరా రా, కదలిరా రా. క్రైస్తవుడా కదలిరా మన హక్కుల సాధనకై. క్రైస్తవుడా కదలిరా మన హక్కుల